పోలీస్ ఆఫీసర్స్, స్పెషల్ పోలీస్ బెటాలియన్స్ నుంచి చాలా చోట్ల వేలాది మంది మహారాష్ట్రలో విధి నిర్వహణ కోసం వెళ్లారు. ఎలక్షన్ కమిషన్ డ్రా చేసింది, వాళ్ళందరినీ కూడా డిప్లాయ్ చేసింది అక్కడికి. నిన్న వాళ్ళకి ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్స్ అయిపోయినాయి. మళ్ళా 20వ తారీఖు వరకు వాళ్ళు ఖాళీగా ఉండాలి అక్కడ. ఎవరైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి విధి నిర్వహణ కోసం మహారాష్ట్ర కావచ్చు లేకపోతే ఇతర ప్రాంతాలకి, ఇతర రాష్ట్రాలకు వెళ్లారో వాళ్ళందరినీ కూడా వెనక్కి పిలిపించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. వేలాది మంది ఓటు హక్కు వినియోగించుకోవాలి వాళ్ళు. ఒకవేళ వాళ్ళని వెనక్కి పిలిపించడానికి ఏదైనా ఆటంకాలున్నా, ఇబ్బందులున్నా పోస్టల్ బ్యాలెట్ ఇవ్వాలి వాళ్ళందరికీ. మేము ఎన్నికల కమిషన్ ఎప్పుడో అలర్ట్ చేశాం, ఎన్నికల కమిషన్ మేము కోరాం, వాళ్ళందరికీ పోస్టల్ బ్యాలెట్ ఇవ్వాలి. ఏ ఒక్క పౌరుడు కూడా, ఏ ఒక్కరు కూడా, ఉద్యోగస్తులు కావచ్చు, బయట వాళ్ళు ఎవరైనా సరే ఓటు వేసే హక్కుని మనం ఆటంకపరచడానికి వీల్లేదు. అందుకే విధి నిర్వహణలో మన రాష్ట్రం నుంచి ఇతర రాష్ట్రాలకు వెళ్లిన ఈ పోలీస్ సిబ్బంది కావచ్చు, అధికారులు కావచ్చు, వీళ్ళందరికీ కూడా పోస్టల్ బ్యాలెట్ ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం.